మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో మనం పుణ్యక్షేత్రాలకి వెళ్తాము పుణ్యం కోసం, మోక్షం కోసం. అలాగే అరుణాచలంకి ఎవరండి ఇంట్రెస్ట్ ఉండదు, అందరికీ అరుణాచలంకి వెళ్ళాలి, ఆ శివ కటాక్షం మోక్షం అందరికీ రావాలి అని అరుణాచలంకి వెళ్తారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక 3-4 రోజుల క్రితం కూడా మనం చూస్తూనే ఉన్నాము, అందులో ఆ మోక్ష మార్గంలో ఇరక్కపోతున్నారు. ఆల్రెడీ ముందు ఒకరు చనిపోయారు కదా, మళ్ళీ ఇంకొకరు ఇరక్కపోవడం ఏంటి, ఆ మాత్రం తెలీదా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, ఏమన్నా పిచ్చా వీళ్ళకి ఏమన్నా, లేకపోతే ఇదంతా మూఢ భక్తి అని అంటున్నారు. మరి అన్నీ చూసిన తర్వాత కూడా ఎందుకు అలా చెయ్యాలి అని అనుకుంటున్నారు? ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఆల్రెడీ ముందు రోజు ఒక పర్సన్ అందులో ఇరక్కపోయి చనిపోయారమ్మా, అంటే నెక్స్ట్ డేనే ఇది. అక్కడ ఒకరు ఉండి ఆల్రెడీ ఇది జరిగి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఓ ఎన్ని రోజు మనకే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదమ్మా. అయినా కూడా మరి దీన్ని ఏమనాలి అంటే, పాపం వెళ్ళి ఆవిడ ఇరక్కపోయింది, మనం కొంచెం మన పర్సనాలిటీ ఏంటి అని చూసుకొని కొన్నిట్లోకి వెళ్తే మేలేమో అని అనిపిస్తుంది. లేదా అక్కడ ఎవరన్నా ఒకరు ఉండి ఇంత ఉన్న వాళ్ళే వెళ్ళాలన్న ఏమన్నా ఆపితే, అంటే అది మనకు తెలియదమ్మా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలా కాదండి, మన సేఫ్టీ ఏంటి, మనం ఏం పని చేయగలము, ఏ పని చేయలేము, మన శరీరము అందులోకి వెళ్ళిన తర్వాత ఈజీగా బయటకు వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. అందులో నుంచి వెళ్తేనే మోక్షానికి వెళ్తారా అని ఎక్కడ లేదండి. ఎవడన్నా మోక్షానికి వెళ్ళినోడు మనకు ఫోన్లు చేసి చెప్పారా నేను మోక్షంలో ఉన్నాను, అందులో నుంచి వచ్చాను? కాదండి. వీటన్నిటి ఏంటంటే భక్తి ఉండాలి. ఎస్, భక్తి అనేది మనం భగవంతుడు మనల్ని సృష్టించాడు కాబట్టి భక్తి అనేది ఇంపార్టెంట్ ఉండాలి. కానీ మూఢభక్తి ఉంటుంది చూడండి, ఆ మూఢభక్తి వల్ల చాలా అంటే విపరీతాలు జరుగుతాయి అన్నమాట. అంటే వాళ్ళు నమ్ముకుంది, వాళ్ళు చేయాల్సింది చేస్తారు, అది మూఢభక్తితో. ఆ భక్తి ఎట్లా అంటే విపరీతమైన భక్తి, అసలు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి అసలు అది అర్థం కాదు. ఇప్పుడు మూఢభక్తి అంటే మీరు చెప్తారు, ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది చూడండి, వచ్చినప్పుడు మీరు చూడండి గుళ్ళల్లో అంతా, మనం ఇదివరకు కూడా లాస్ట్ ఇయర్ చేసాము, అంటే ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టేస్తారు, ఎక్కడ పడితే అక్కడ నూనెను పోసేస్తారు. వచ్చేవాళ్ళు ఎవరైనా జారి కింద పడిపోతారేమో అనేది తెలియదు. ఎందుకంటే ఏదో కార్తీక మాసంలో దీపం గుళ్ళో వెలిగిస్తే పుణ్యం, భక్తి, మనకు చాలా మోక్షం వస్తుందని. అలా ఏం లేదండి. మీరు భక్తితో మీరు ఆ దీపం వెలిగించే బదులు ఎవరికైనా అవసరమైన వాళ్ళకు ఒక 10 రూపాయలు ఇవ్వండి, లేకపోతే ఒక టిఫిన్ తినిపించండి, అది మీకు ఇంతకంటే చాలా పుణ్యం వస్తుందండి. మీకు ఆకలితో ఉన్న వాడికి ఆకలి తీర్చండి, అది చాలా కానీ అలా ఎవరు చేయట్లేదు. ఓ నూనెలు పోసేసి ఇంకా అభిషేకాలు అని చెప్పేసి లోపల ప్లేస్ లేకపోతే పాలు తీసుకొచ్చి పాల ప్యాకెట్లు, దేవుడు పటాలు ఉంటాయి, ఆ పటాల మీద పోసేస్తారు, తర్వాత పోస్టర్ల మీద పోసేస్తారు. ఇదంతా ఏంటంటే మూఢభక్తి. ఇంకా పోట్లాటలు, ఇంకా దీపాలు వెలగక ముందే ఇంకా పాపం ఆవిడెవరో వెలిగించుకుంటూ ఉంటుంది, వెనకనే ఉండి అవి తీసేసి పక్కన పెడుతుంది, అక్కడ పోట్లాటలు. అంటే వీటన్నిటి కూడా మూఢభక్తేనండి. మీరు అన్నట్టుగా నిజంగానే అరుణాచలంలో జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఏదో గుడికి వెళ్ళేసి ప్రదర్శనలు చేసేసి భగవంతుడి దర్శనం చేసుకొని వస్తాను అని చెప్పిన మనిషి ఒక శవంలాగా తిరిగి వచ్చాడు అని అంటే ఆ కుటుంబానికి ఎంత బాధ. చాలా మంది రాష్ట్రాలు మోక్షానికి వెళ్ళాడు. ఏ మోక్షానికి వెళ్తాడు ఆయన? ఇంట్లో భార్యను పిల్లలను చేయాల్సిన బాధ్యతలన్నీ వదిలేసి మధ్యలో అర్ధాంతరంగా చనిపోతే మోక్షానికి వెళ్తాడండి. అంటే అతని శరీరం కూడా, అతని వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇంత చిన్న హోల్లో అంతే సైజ్ అయితేనే మీరు వస్తుంది, కానీ మీరు అంతకంటే పెద్ద ఆకారం వెళ్తే ఎలా వస్తుంది? అది రాదండి. అంటే వీటన్నిటికీ కొన్ని కారణాలు. కొంతమంది ఈ ప్రవచనకర్తలు కూడా రాదండి. ఈ ప్రవచనకర్తలు చాలా మంది ఏం చెప్తున్నారంటే, మీరు జీవితంలో ఒక్కసారైనా సరే అరుణాచలం వెళ్ళండి, ఆ మోక్ష ద్వారం నుంచి బయటికి రండి అనేసి చాలా మంది ప్రవచనకర్తలు, కొంతమంది యూట్యూబర్లు కూడా దీన్ని ప్రసారం చేస్తున్నారు. సో మరి ముఖ్యంగా మన మూఢభక్తి మన ఆంధ్ర వాళ్లకు, మన సౌత్ ఇండియన్లో ఉన్నట్టుగా ఎవరికి ఉండదండి. మీరు ఏం చెప్పినా నమ్మేస్తారు, ఏం చెప్పినా అక్కడ ఏముండదు. వాడెవడో పొరపాటున ఆ రాయి ఇట్లా పడింది, ఇలా తిరుగుతుంది, పైకి మీకు చూడడానికి ఒక శివుడు లాగానో లేకపోతే ఏదో ఒక శిల్పం, ఇంకా చూసుకోండి దాని చుట్టూ రాళ్ళు పెట్టేసి, దాని చుట్టూ గుడి కట్టేసి, దానికి పాలు పోసేసి, కొబ్బరికాయలు కొట్టేసి, దాని ముందు అప్పుడే ఒక పూజారి వెలుస్తాడు, ఇక దుకాణాలు వెలుస్తాయి, అన్నీ వస్తాయి. అదొక భక్తి.
రావడం పోవడం అనేది. అంటే మళ్ళీ చెప్తున్నా, భక్తి ఉండాలండి భగవంతుడి మీద. నిజంగా మన భక్తి సృష్టికి, మనం ఈ ప్రపంచానికి చూడడానికి కారణం ఆ భగవంతుడే. కాకపోతే ఇట్లాంటి మూఢభక్తులు ఉండటం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. చాలా మంది జీవితంలో ఒక్కసారైనా సరే మీరు పలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, మీకు మోక్షం, అక్కడికి వెళ్ళారంటే మీకు మోక్షం వస్తుంది అనగానే జనాలందరూ పొలోమని వెళ్ళిపోతున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఒక సెక్యూరిటీ ఉండాలి, కొన్ని బోర్డులు పెట్టాలి. అంటే సెక్యూరిటీ ఉన్నా బోర్డులు ఉన్నా కూడా మీకు మూఢభక్తి ఉందంటే ఎవరి మాట వినాలి, లోపలికి వెళ్ళిపోతారు. మొన్ననే అంటే మీరు చెప్పినట్టుగా ఈ ఒక వారం కిందటే ఒక అతను చనిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ డే కాదు, అసలు ఎంత కష్టం మీద ఆమెను బయటికి లాగారు. మరి అప్పటికైనా మీకు తెలియాలి కదా, అందులో నుంచి వస్తేనే భగవంతుడి దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతామండి. అలా కాదు కదా, ఉంటాయి. అంటే నేను మళ్ళీ చెప్తున్నా కదండి, మానవ సేవే మాధవ సేవ లాగా మీరు ఎవరికైనా అవసరములు ఉన్న వాడికి కొంచెం అన్నదానం చేయండి, లేదా ఒక పేద కుటుంబానికి ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో చదివించండి, వాళ్ళకి పుస్తకాలు కొనించండి. అది మనం చేసే మంచి పనుల్లో ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు. లీటర్లు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పాలు పోసేస్తే మీకు భక్తి రాదండి. నిజంగా పాలు లేని ఎంతమంది పిల్లలకు పాలు ఇవ్వలేక అది కూడా కొనలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి 1 లీటర్ పాలు కొనిచ్చేయండి, మీకు ఎంత పుణ్యం చెప్పండి. అరటిపళ్ళు తీసుకెళ్ళి అక్కడ పోయి అక్కడ వేసే బదులు ఒక రోడ్డు మీద ఉండే వాళ్ళకి 1 డజన్ అరటిపళ్ళు కొనిచ్చండి. అట్లాంటి వైపు ఎవరు వెళ్ళట్లేదండి. అంతసేపు వచ్చేసి ఈ మధ్య కాలంలో మరి తిరుపతి తర్వాత పుణ్యక్షేత్రం ఏంటంటే అరుణాచలం, పొలోమని వందల మంది వేల మంది ఇలా వెళ్తున్నారు. రాత్రిపూట అక్కడ సేఫ్టీ ఉండటం లేదు. అంటే మనం ఆ చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా మంది ఒక అతను అట్లాగే తిరుగుతుంటే కొట్టేసి అతని దగ్గర నుంచి అన్ని లాక్కొని వెళ్ళిపోయారు. సో అది సేఫ్టీ కాదండి. భగవంతుడు ఎక్కడైనా ఉంటాడండి. మళ్ళీ చెప్తున్నా, యూట్యూబర్స్ కొంతమంది ప్రసారాలు చేస్తున్నారు, కొంతమంది ప్రవచనకర్తలు ఏం చేస్తున్నారంటే, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి దండం పెట్టుకున్నారు అంటే ఇక మీ జీవితంలో అసలు భగవంతుడి ఆజ్ఞ లేనిది మీరు అక్కడికి వెళ్ళలేరని ఒక ప్రవచనకర్త చెప్తే, ఇంకొక ప్రవచనకర్త ఏం చెప్తారంటే, ఒక్కసారైనా మీరు చచ్చే లోపల ఒక్కసారైనా వెళ్ళండి అనేసి వెళ్తున్నారు, చనిపోతున్నారు. కేదారినాథ్ అంటారు, ఇంకొకటి అంటారు. అటు ఇటు కొండలలో మధ్యలో ఒక డోలీలో అదేంటి మోసుకొని తీసుకెళ్తారు. ఒకవేళ పొరపాటున మీరు పడిపోయారంటే ఎవరు లేకుండా దిక్కులేని చావాల్సి వస్తుంది. ఎంతోమంది చెప్తున్నారు అక్కడ వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి అంటే కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఎంతమంది మన కొన్ని సంవత్సరాల కిందట కొంతమంది కొన్ని ఫ్యామిలీసే కొట్టుకొని పోయినాయి. అంటే భగవంతుని నిజంగానే మనం కళ్ళు మూసుకొని మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని అనుకోండి, కనిపిరా మనకు నిజంగానే కనిపిస్తారు. అంటే ఎక్కడున్నా కూడా దేవుడు మనకు ఉండరని కాదు, అక్కడికే వెళ్ళి అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొడుతున్నంత మాత్రాన మోక్షానికి వెళ్తామని లేదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కనీసం ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళు బోర్డు పెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు, ఒకవేళ ఒంట్లో బాగలేని వాళ్ళు, ఉభయకాయం ఉన్న వాళ్ళు అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మీరు యూజ్ చేయకూడదు, ఇది మీకు ప్రమాదం అని ఒక బోర్డు పెట్టేశారు. దాని మీద రిస్ట్రిక్షన్స్ అనమాట. సో అది ఇంకా మీరు డిసైడ్ చేసుకోవాలి. పర్వాలేదు, భగవంతుడు నేను లోపలికి దూరితే లాగుతాడంటే నువ్వు అసలు దూరిందే తప్పు. ఆయనకి మనల్ని బయటికి లాగడము తోయడం తప్ప వేరే పని ఉండదు. ఆ దేవుడికి ఉంటుంది, చాలా పనులు ఉంటాయి కదా ఇది కూడా. సో అది కాదు కదా దేవుడు. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఏమి కాదండి, మన కృషి ఏం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూఢభక్తి వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒంట్లో బాగలేకపోయినా కూడా హాస్పిటల్స్కి వెళ్లకుండా ఎంతసేపు వచ్చి దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, తాయిదులు కట్టించడము, నిమ్మకాయలు తిప్పేయడము ఇవి చేస్తున్నారు తప్ప, అంటే దానితో పాటు వైద్యంతో పాటు దేవుడి భక్తి కూడా ఉండాలి. అంతేగాని నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో ఇప్పటిదాకా ఆ అబ్బాయికి దాదాపు 10-15 సంవత్సరాలు అయిందండి. మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినా కూడా అతన్ని ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా గుళ్ళ చుట్టూ తిప్పేసి లాస్ట్గా అడ్డుపించాడు. చూపించట్లేదు. ఏమన్నంటే దేవుడు దేవుడు దేవుడు, ఉపవాసాలు, ప్రదక్షిణాలు, తర్వాత ఇంకేంటి ఆ గుళ్ళ పోయి పడుకుంటే తగ్గిపోతుంది, ఇవన్నీ చేసేసి లాస్ట్కి ఏమైపోయిందంటే చేయి దాటిపోయింది. వైద్యానికి కూడా పనికి అందటం లేదనమాట. అతని ట్రీట్మెంట్ చేద్దామంటే కూడా పిచ్చోడైపోయాడు అంతే. అంటే చేతులారా మన జీవితాలను మనం ఎందుకు నాశనం చేసుకోవాలి? ఎస్, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు ఉండండి, మెడిసిన్స్ తీసుకోండి, దానితో పాటు దేవుడికి దండం పెట్టుకోండి.
అంతేగాని అన్ని దేవుడు ఎలా చేస్తాడండి కదా. ఈ సృష్టిలో ఎంతమందో ఉన్నారు, దేవుడికి ఒక్కొక్కరికి వచ్చి చూస్తూ ఉంటారా. కాబట్టి భక్తి ఉండాలి, కానీ మూఢభక్తి అనేది అది ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి భక్తితో ఉండండి, మూఢభక్తితో మాత్రం ఉండకండి. ఈ భగవంతుడు ఎక్కడ చూసినా కూడా, ఈ ప్రపంచంలో ఏ మూల చూసినా కూడా భగవంతుడు ఉంటాడు. మనకు ఒంట్లో బాగలేకపోతే, మన ఆరోగ్యం సహకరించకపోతే తిరుపతికి అన్ని మెట్లు ఎక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కింద నుంచి దండం పెట్టుకోవచ్చు. లేదు మీరు తిరుపతికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే దేవుడి పట్టం ముందు ఒక దీపారాధన చేసేసి దండం పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది ఒంట్లో బాగలేకపోయినా కూడా వెళ్తా ఉన్నారండి. ఎందుకంటే చూడాలి, చచ్చే లోపలే నేను ఒకసారి చూడాలంటారు. నువ్వు చచ్చే లోపల ఒకవేళ వెళ్ళేటప్పుడే మార్గ మధ్యంలోనే ఏమన్నా అయితే, ఈ భక్తి అనేది ఈ మధ్య కాలంలో చాలా మూఢభక్తి ఎక్కువైపోతుందండి. ఇక గంటలు కొడతారు, ఆ గంట ఊడి కింద పడేలాగా కొడతారు అనమాట. ఇక దేవుడు లోపల నుంచి గర్భగుడిలో నుంచి వచ్చేయాలి ఈయన దగ్గరికి, అంత కొట్టేస్తారు అనమాట. అంటే అదొక పొల్యూషన్, ఆ సౌండ్, ఇవన్నీ కాదు అంటే ఇవన్నీ కూడా మూఢభక్తి. కాబట్టి భక్తితో ఉండండి, కానీ మూఢభక్తితో మాత్రం ఉండకండి. థ్యాంక్ యూ అమ్మా.